జావాలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇంకొకటేమో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనం కొంచెం సింపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నాన్ ప్రిమిటివ్ అంటే కొంచెం కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు దాంట్లో. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఇవన్నీ మనకి టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ మీరు బైట్ చూస్తే దీనికి 1 బైట్ ఆఫ్ స్టోరేజ్ అలొకేట్ అవుతది. అంటే మీరు ఎప్పుడైనా ఒక వేరియబుల్ టైప్ బైట్ ఇచ్చారంటే దానికి ర్యామ్‌లో మన జావా 1 బైట్ ఆఫ్ స్టోరేజ్ అలొకేట్ చేస్తది. అండ్ వేరియబుల్ రేంజెస్ ఏమో -128-127 మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒకవేళ మన వేరియబుల్ వాల్యూ 128 కన్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటదని తెలిస్తే మీరు దాన్ని షార్ట్‌గా పెట్టుకోవచ్చు. షార్ట్‌లోనేమో 2 బైట్స్ అలొకేట్ అవుతది. ఎన్ని బైట్స్ పెరుగుతా ఉంటే అంత మీకు రేంజ్ ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఇంట్ వాల్యూలో మీకు -2^31 నుంచి 2^31 వరకు సేవ్ అవుతాయి. అండ్ మీకు 4 బైట్స్ ఆఫ్ మెమోరీస్ అలొకేట్ అయిపోతది ర్యామ్‌లో. ఇంకా లాంగ్ వచ్చేస్తే ఇంకా ఇంటిజర్ కన్నా చాలా పెద్దది. కంప్లీట్‌గా 8 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి ర్యామ్‌లో స్టోర్ అయిపోతది. ఒకవేళ మీ వాల్యూస్ హోల్ నంబర్స్ కాకపోతే ఇవన్నీ హోల్ నంబర్స్ షార్ట్, బైట్, ఇంట్, లాంగ్